ప్రముఖ హాస్పిటల్కి తీసుకెళ్లారు. శనివారం సాయంత్రం సర్జరీ అయితే అయింది. అయితే క్లియర్ గా ఒకటైతే చెప్తున్నారు, అవుట్ ఆఫ్ ఇష్యూస్ ఏం లేవు. కాకపోతే ఇది మేజర్ ఇంపార్టెంట్, కొంత నర్వ్స్ కి సంబంధించిన ఆహారం మీద కూడా ఉంది అనేది మనకు అందుతున్న సమాచారం. నాకు అర్థం కాలేదు మీరు చెప్పింది, మరొకసారి రిపీట్ చేస్తారా కృష్ణమోహన్? ఇప్పుడు అంటే ఏ సమస్య ఉందంటున్నారు? ఈరోజు శనివారం జరిగిన ఇన్ఫర్మేషన్ లో ఒకటి క్లారిటీగా, అంటే శుక్రవారం ఉదయాన్నే ఆయన అధికారులతో మీటింగ్ ఉన్నారు. శుక్రవారం ఉదయం మీటింగ్ లో జరుగుతున్నప్పుడు, కాన్ఫరెన్స్ మీటింగ్ లో జరుగుతున్నప్పుడు హైదరాబాద్ నుంచి ఆయన చేస్తున్న సమయంలోనే ఈ ఇష్యూ వచ్చింది. రాగానే కొంత సీరియస్ గానే చాలా ఎక్కువగా ఆయన సఫర్ అయ్యారు. సఫర్ అయిన తర్వాత వెంటనే అక్కడ ఉన్న టీము హైదరాబాద్ లో ఉన్న ఒక మేజర్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అన్ని ఎంఆర్ఐలు అన్ని టెస్టులు చేసిన తర్వాత శనివారం సాయంత్రం ఆయనకి చిన్న సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆ సర్జరీని కూడా కంప్లీట్ చేశారు. అయితే ఒకటి ఈ వ్యవహారం మీద ఒక 10 రోజులు మాత్రం అతనుకున్న అన్ని మొత్తం కూడా క్యాన్సిల్ చేశారు. ప్రోగ్రామ్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేశారు. 10 days అయితే కంప్లీట్ గా కొంత రెస్ట్ లో ఉండాలి. కానీ హాస్పిటల్లో మాత్రం ఒక 2-3 రోజులు ఉంటే సరిపోద్ది అని చెప్పారు. మిగతాది మాత్రం కొంత ఇంట్లో అయినా ఎక్కడైనా సరే రెస్ట్ తీసుకోవాలని చెప్పిన పరిస్థితి. అయితే ఈ సమస్య వెంటనే తగ్గుతుంది అనే సమస్య కూడా కాదు. కొంత న్యూరోకు సంబంధించిన సమస్యగా జనసేనకు సంబంధించిన కొంత కీలక నేతలు నేను మాట్లాడినప్పుడు చెప్తున్న సమస్య, న్యూరోకు సంబంధించిన కొంత సమస్యతో పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడుతున్నారు. కానీ దీన్ని ఒక 10 రోజుల తర్వాత మిగతా కార్యక్రమాలకి హాజరు కావచ్చు. కానీ గతంలో లాగా యాక్టివ్ గా ఉండడానికి కొంత ఇబ్బంది ఉంటుందేమో అనేది కొంత సమాచారం అందుతుంది. కానీ ఇప్పటికైతే వేరే ఇష్యూస్ ఏం లేవు, అవుట్ ఆఫ్ డేంజర్ లో ఉన్నారు. కాకపోతే ఐసీయూలో కొంత ట్రీట్మెంట్ తీసుకున్నారు. నిన్న అంటే శనివారం సాయంత్రమే సర్జరీ అయింది కాబట్టి 2-3 రోజులు హాస్పిటల్లో ఉంటారు. బహుశా రేపు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే డిశ్చార్జ్ చేస్తారని చెప్పి మనకు అందుతుంది సమాచారం. బట్ నందు కొంత ఈ నరువుకు సంబంధించిన ఇష్యూస్ కాబట్టి కొంత టేక్ కేర్ గా ఉండాలి. గతంలో లాగా యాక్టివ్ గా బయటకు వెళ్ళడం లేకపోతే యాక్టివ్ కార్యక్రమాల్లో కొంత ఉండకపోవచ్చు అనేది కూడా, అంటే మనం వాళ్ళ అఫీషియల్ దీంట్లో కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు. సర్జరీ జరిగింది, 10 రోజులు రెస్ట్ లో ఉండాలి. కానీ దీని మీద ఇంకా సీరియస్ గా కొన్ని రోజులు దీని మీద చూడాలి అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ ఇష్యూ బయటికి రాగానే ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ కొన్ని సినిమాలను ఒప్పుకోవడం లేదు, ఇంకా కొంత ఆర్గనైజేషన్ కి యాక్టివిటీ కావడం, దాని మీద కొంత జనసేన కార్యకర్తల్లో ఆందోళన ఉంది. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు అనేది చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ టీం క్లియర్ గా అఫీషియల్ గా చెప్తుంది. బట్ ఏదైనా ఈ వ్యవహారంలో కొంత ఆయన ఆరోగ్యకు సంబంధించిన వ్యవహారంలో కొంత ఇబ్బందులు తప్పవు. ఆ విషయంలో కొంత జాగ్రత్తగా చూడాలనేది చెప్తున్న పరిస్థితి. బట్ మీరు చెప్పినట్లుగా ఐ థింక్ ఇట్ మస్ట్ బి వెరీ డిఫికల్ట్. ఆయనకున్నటువంటి ఒక బిజీ షెడ్యూల్, డిప్యూటీ సీఎంగా ఉన్నారు, పలు శాఖలు ఆయన చేతిలో ఉన్నాయి, అండ్ ఆయన చాలా కమిటెడ్గా చాలా బిజీగా గడుపుతూ ఉంటారు. అలాంగ్ విత్ దట్ మళ్ళీ సినిమా ఇండస్ట్రీ, సినిమాలు వరుసగా ఆయనవి కమిట్మెంట్స్ ఉన్న సినిమాలు ఉన్నాయి, ఆల్రెడీ ఇప్పటికీ కమిట్ అయినటువంటి సినిమాలు. సో ఇప్పుడు ఖచ్చితంగా ఆయన షెడ్యూల్స్లో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా? నెక్స్ట్ 1 week 10 days పాటు అయితే అసలు పూర్తి స్థాయిలో బంద్ అవ్వబోతున్నాయా? మాత్రం ఆయన ఎవరికి అందుబాటులోకి రారు. ఏదైనా మేజర్ ఇష్యూస్ ఉంటే చెప్పితే, కాకపోతే రెగ్యులర్ యాక్టివిటీస్ ఆయన ఉప ముఖ్యమంత్రిగా లేకపోతే మంత్రిగా ఆయన చేసే యాక్టివిటీస్ ఎక్కడ ఇష్యూస్ ఉండవు, అది అయితే క్లోజ్. కాకపోతే సినిమాలకు సంబంధించిన వ్యవహారంలో ఇక పూర్తిగా డ్రాప్ అవుతారు అనేది ఒక చర్చ జరుగుతోంది. ఆ వ్యవహారంలో మాత్రం ఏ విధంగా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే కొన్ని సినిమాలకు సంబంధించి మొన్న ఉస్తాద్ కూడా వచ్చినప్పుడు కూడా ఆయనకి కొంత సమస్యలు వచ్చినా, అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా కూడా బాగా లేట్ అయింది. ఆ సినిమా వల్ల కొంత లాస్ కూడా అయ్యారు ఆ ప్రొడ్యూసర్స్ కావచ్చు వాళ్ళంతా కూడా ఆ సినిమా వ్యవహారంలో. కాకపోతే దాన్ని మళ్ళీ రీకవర్ చేయడానికి ఆయన కూడా కొన్ని డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ డేట్స్ ఇప్పుడు ఎట్లా వర్కౌట్ అవుతాయి ఏంటి అనేది కూడా చూడాలి. కొంత టైం పట్టే పరిస్థితి అయితే కనపడుతుంది నందు.
పూర్తిగా కూడా కొంత గోప్యంగానే వ్యవహారాన్ని అయితే ఉంచుతున్నారు. కానీ ఒక విషయం అయితే క్లియర్ గా వాళ్ళ టీం అయితే క్లియర్ గా చెప్తుంది. హరిప్రసాద్ క్లియర్ గా ఆయనే క్లియర్ గా చెప్పారు. శుక్రవారం ఉదయం జరిగింది, శనివారం శస్త్రచికిత్స జరిగింది, తర్వాత 10 రోజుల వరకు ఆయన అందుబాటులో ఉంటారు. తర్వాత కూడా కొంత టైం బీయింగ్ వరకు ఆయన కొంత జాగ్రత్తగా ఉండాలి అనేది డాక్టర్లు సూచించిన వ్యవహారం అనేది కూడా అఫీషియల్ గా వాళ్ళే చెప్తున్నారు. కొంత సమాచారం అయితే ఉంది. బట్ రాబోయే రోజుల్లో సినిమాల గురించి ఫోకస్ చేస్తాడా లేదా అనేది చూడాలి. బహుశా అది జరగకపోవచ్చేమో అనేది సినీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం. అంటే ఆర్ దర్ ఎనీ రికార్డ్స్ ఈ గతంలో ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఇలా హెల్త్ అప్సెట్ అవ్వడం కానీ ఏదైనా సివియర్గా లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉన్నట్లుగా బయట పెద్దగా అయితే సమాచారం ఉన్నట్టు లేదు. మన దగ్గర ఏమైనా ఉందా, సమాచారం ఉందా, లేకపోతే ఎప్పుడైనా విన్న సందర్భం ఉందా ఆయన హెల్త్కి సంబంధించిన ఏదైనా వార్తలు? అంటే ఆల్ ఆఫ్ సడన్గా ఇంత పెద్ద సమస్యతో ఆయన ఇలా సర్జరీ ఆయనకి చేయడం అనేది చాలామంది షాక్కి గురవుతున్నారు. యా డెఫినెట్ గా. కాకపోతే కొంత గతంలో కూడా కొంత సీరియస్ ఫీవర్ అనో లేకపోతే ఇంకొకటో ఇటువంటి సమస్యల మీద ఉన్నాయి. బహుశా ఇది చాలా కాలంగా జరుగుతున్న ఇష్యూ. అంటే ఆయన కొంత అలసత్వం అనుకోవాలో లేకపోతే సరిగా చూద్దాంలే అని చెప్పకపోవడమో లేకపోతే ఇటువంటి ఇష్యూస్ కొంత జరిగి ఉండవచ్చు కూడా వ్యవహారంలో. కానీ ఇది సీరియస్ అయ్యేసరికి కొంత ఆ రోజు మీటింగ్ లో కూడా కొంత తీవ్ర అస్వస్థకు గురయ్యారు అనేది మనకు అందుతున్న సమాచారం. వెంటనే స్థానికంగా ఉన్న హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ కొంత చూసిన తర్వాత ఈఎన్టీకి సంబంధించిన సమస్యగానే గుర్తించారు. బట్ దాని వెనకాల ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి అనేది కూడా చూడాలి. కానీ క్లియర్ గా అయితే కొంత డెసిషన్ ఉంది. కొంత పవన్ కళ్యాణ్కి రెస్ట్ అయితే అవసరం. ఇంకా ఇప్పుడు ఏదైతే పొలిటికల్ గా ఆయన వ్యవహారాలు చూడొచ్చు, కానీ ఇంకా మిగతా సినిమా యాక్టివిటీస్, సినిమాలో కొంత ప్రెజర్ ఉంటది, సినిమాలో కొంత యాక్షన్ చేయాల్సిన పరిస్థితి ఉంటది, కొంత ఆ వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి దాన్ని కొంచెం దూరం అవుతారు అనేది జనసేన వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం ఉన్నది. యా థ్యాంక్ యూ కృష్ణమోహన్. ఎప్పటికప్పుడు మాకు డీటెయిల్స్ అందిస్తూ ఉండండి ఆయన హెల్త్ కండిషన్కి సంబంధించి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అండ్ డాక్టర్స్ ఇప్పటికైతే ఆయన కోలుకుంటారు, త్వరలో ఆపరేషన్ సక్సెస్ అయింది అని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే మనందరికీ తెలుసు జనరల్గా ఎంఆర్ఐ అనేది ఇంటర్నల్ ఆర్గాన్స్ కండిషన్ని చెక్ చేయడం కోసం చేస్తూ ఉంటారు. ఈవెన్ నర్వ్ సిస్టమ్ దగ్గర నుంచి కిడ్నీస్ ఆర్ లివర్ ఇలా ఇంటర్నల్గా ఏమైనా డ్యామేజ్ ఉందా అనేది చెక్ చేయడానికి